సొసైటీ వచ్చిన తర్వాత ఒకసారి చూస్తే ఇప్పుడు మేధావులైన ఇప్పుడు సోనదాదా కానీ ఆశన కానీ చాలా ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళకు నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఇన్ని సంవత్సరాలు నువ్వు పార్టీలో నువ్వు ఒక హై లెవెల్లో ఉన్నావు అంటే ఆదివాసులకు ఏది మన రాజ్యాధికారం వస్తుంది, మన పోరాటం వస్తుంది అని మన పోరాటం చేస్తేనే మన రాజ్యాధికారం వస్తే మన భూమి జలజంగ జమీన్ మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పేసి నువ్వు మోటివేట్ చేసి జనాలకు పార్టీలో తీసుకుపోయినావు. అంటే తీసుకుపోయినాక మీరు చెప్పంగానే కదా అక్కడ ఒక పొజిషన్కి వచ్చారు వాళ్ళు. ఎంతోమంది లాస్ట్ ప్రాణాలు కోల్పోయారు, తుపాకు తీసుకొచ్చారు, గాయపడ్డారు, కొంతమంది కళ్ళు పోయినాయి, కాళ్ళు పోయినాయి, ఎంతోమంది అయిపోయింది. అంటే ఇప్పుడు సోనుదాదా కానీ ఆశాన కానీ వీళ్ళకి అంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటంటే అంటే కగార్ ఆపరేషన్ స్టార్ట్ అయినాక నీ మార్డ్ డివిజన్లో రాగానే నీ మీద ఎప్పుడు నిన్ను కొడతారు అనగానే నువ్వు బయటకు వచ్చేసినావు. అంటే నీ ప్రాణ భయం నీకు ఎప్పుడు పుట్టిందో అప్పుడే నువ్వు బయటికి రావాల్సి వచ్చింది అన్నట్టు. అంటే 2024 దాకా కూడా లేదు, కొట్లాడదాం అని నువ్వు అన్నావు. ఇప్పుడు సల్వజను ఓడించినావు, కగార్ సల్వజుడు ఓడించినావు, ఆపరేషన్ గ్రీన్ అంటూ ఓడించినావు, ప్రహార్ ఓడించినావు, ఎన్నో ఆపరేషన్లు జరిగినాయి. సైడ్ నుంచి మన గడ్చిరోలి సైడ్ నుంచి కూడా ఎన్నో నిర్బంధాలు వచ్చినాయి, అన్నిటికి ఓడించుకుంటూ వచ్చినావు. అప్పుడు ఏ రోజు కూడా ఇంతమంది చనిపోయినప్పుడు కూడా ఏ రోజు కూడా నువ్వు లేదు మనము బయటికి పోదాం, సరెండర్ అవుదాం, ఇంతమంది చనిపోతున్నారు కదా మనం పోదాము, మన పార్టీ కొంచెం ఇప్పుడు మన ఎలక్షన్కి మనం పోతేనే బాగుంటుందని చెప్పి ఏ రోజు కూడా నువ్వు చెప్పలేదు. అంటే మా డివిజన్లో ఎప్పుడు కబ్జా చేశారో నువ్వు సపోర్ట్దాకా ఏం చేసినావు, నువ్వు సోనుదాదా కానీ ఆశాన వీళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్తో మాట్లాడుకున్నావు. నువ్వు ఈయన ఒక 60 మంది తీసుకుపోయి, ఈయన ఒక 210 మంది తీసుకుపోయి సపోర్ట్దాకా బయటికి తీసుకుపోయి నువ్వు ఆరామ్సే నువ్వు సెటిల్ అయిపోయినావు. అంటే నీ వల్ల ఎంతమంది చనిపోయారు అంటే నువ్వు తెలివి నువ్వు ఒక 10 ఏళ్ళ కింద చెప్పుంటే ఈరోజు మా నాన్న కూడా బతికేటోడే కదా. లేదు మనం ఇప్పుడు ఇంత పోరాటం చేసినా ఏమి లేదు, ఈ ఆపరేషన్ అనేది బాగా నడుస్తుంది, ఈ సర్కార్ గవర్నమెంట్ అని ఇంటలేదు, మనం ఎట్లన్నా బయటికి పోదామంటే జనాలు కూడా ఇంత చనిపోకపోవు కదా. ఈరోజు జనాలు కూడా ఎంతోమంది జైల్లో పోయారు నక్సలైట్ల కేసు మీద, కొన్ని వేలాది మంది జైల్లో ఉన్నారు ఇప్పుడు. అంటే నువ్వు ఈరోజు బయటికి వచ్చినావు, నువ్వు బయటకు వచ్చి సరే నేను బయటకు వచ్చిన, నేను సోనదాన్ని బయటకు వచ్చిన, నేను ఆశన నేను బయటకు వచ్చేసిన, మేము వచ్చేసినాం కదా, మరి వాళ్ళని నిడిచిపెట్టని చెప్పి ఎంతమంది నువ్వు రిలీజ్ చేసినావు? నువ్వు ఏ ఒక్కరికైనా రిలీజ్ చేయలేదు. అంటే వీళ్ళంతా దేనివల్ల పోయారు, నక్సలైట్ కేసులనే పోయారు కదా. మళ్ళీ వాళ్ళ జమ్మానత అంటే వాళ్ళ ఆదివాసుల ద్వారా వాళ్ళ పైసలు ఉంటాయా? ఈరోజు వకీలు ఒక మాట్లాడాలంటే వకీల్కి నువ్వు పైసలు ఇస్తేనే వాడు ఇంటాడు మనిషి. నువ్వు ఆయనకు బయట తీసేయాలంటే కొన్ని లక్షల కూడిన పని అది జైలు కోర్టు అంటేనే. అంటే లక్షల కూడా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసి పెడతారు?